అందరికీ నమస్కారం. 2025-26 సంవత్సరానికి మా విద్యా వికాస్ విద్యార్థులు అన్ని గ్రూపుల్లో కూడా బోధన్ మరియు నిజామాబాద్లో అత్యధిక మార్కులు రాష్ట్ర స్థాయిలో సంపాదించి చాలా గొప్పగా ఆదర్శంగా నిలబడ్డారు. అందుకు కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థులను, మాకు ఎప్పటికప్పుడే సహాయ సహకరించినటువంటి పేరెంట్స్ని మరియు రిపోర్టర్స్కి, మరి అందరూ కూడా, మా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను నమస్కారం తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు బైపీసీలో సెకండ్ ఇయర్లో కౌర్ అనే అమ్మాయికి 1000 మార్కులుగా 99.4% అంటే ఒక 6 మార్కులు పోయినాయి. అది కూడా లాంగ్వేజెస్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 2 మార్కులు, సాంస్క్రిట్లో 1 మార్కు, 3+3 6 మార్కులు పోయి మిగతాది స్టేట్ 3rd ర్యాంక్లో అమ్మాయి ఉంది అంటే మనం గొప్పవచ్చు. అలానే బైపీసీ ఫస్ట్ ఇయర్ 437 మార్కులు 440కి, 400 ఎంపీసీలో 468 మార్కులు 470కి, సిఈసీలో ఆల్మోస్ట్ 485 మార్కులు 5 సంపాదించి బోధన మొత్తం మీద 4 గ్రూపుల్లో మా విద్యార్థులు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. కాబట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలానే మార్కులు మాత్రమే కాదు, ర్యాంకుల్లో కూడా మేము ప్రూవ్ చేసుకుంటాం. హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ కాలేజీకి ధీటుగా, నిజామాబాద్ టౌన్లో ఉన్న కార్పొరేట్ కాలేజీకి ధీటుగా మేము బోధనలో విద్యా వికాస్ విద్యా సంస్థ కష్టపడతా ఉంది. పొద్దున్న 6:30 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా మేము విద్యార్థులతో ఉండి కష్టపడతా ఉన్నాం. మా స్టాఫ్ అలా కష్టపడతానే ఉన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్, భోజనం అందించే వాళ్ళు కూడా కష్టపడతారు. అందరి కష్టాల ఫలితమే నేటి ఫలితాలు. సో దీనికి ఒక్కడే గొప్పగా ఫీల్ కావట్లేదు. ఒక దేశభక్తి విషయంలో కానివ్వండి, పబ్లిక్ స్పీకింగ్లు కానివ్వండి, డెసిషన్ మేకింగ్లు కానివ్వండి, లాటరల్ థింకింగ్లు కానివ్వండి, స్ట్రాటజిక్ థింకింగ్ కానివ్వండి, ఏ విషయంలో సరే విద్యా వికాస్ విద్యార్థులు ముందున్నారు. గత సంవత్సరం హైదరాబాద్లో ఉన్న టాప్ మోస్ట్ 5 ఇంజనీరింగ్ కాలేజీలో మా విద్యా వికాస్ విద్యార్థులు 10 మంది ఉన్నారు అంటే మా యొక్క కృషికి అది నిదర్శనంగా భావిస్తూ ఉంటుంది. ఇలాంటి కృషి మేము కొనసాగిస్తామని, దానికి మీ అందరూ మాకు సహాయ సహకారాలు కావాలని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.